మీరు ప్రేమించిన వారు దూరంగా ఉన్నారా? అదేవిధంగా ఎంత సంపాదించినా మిగులుబాటు లేకపోవటం, పిల్లలు చదువులో ముందుకెళ్ళలేకపోవటం, ఇటువంటి మరెన్నో సమస్యలకు అమ్మ మాతాజీ ప్రత్యేకమైన అంజనము ద్వారా ఫోన్లోనే మీకు జాతకం చెబుతుంది. మాతాజీ సమ్మక్క సెల్ నెంబర్ 9063647339. మీ ఇంటికి ఒక స్త్రీ వచ్చి చేసేది తెలిస్తే గజ గజ వణికిపోతారు. ఆ స్త్రీ వచ్చి ఏం చెయ్యబోతుంది అనే వివరాలు, ఈ రోజు కలిగే శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నాము అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఏ మాత్రము కూడా ఆలస్యం అనేదే లేకుండా మనం ఈ వీడియోలోకి వచ్చేద్దాము. ఒక స్త్రీ వల్ల ఈ రోజున మీ యొక్క జీవితంలో మార్పులు అనేవి కలగబోతున్నాయండి. వారు ఆల్రెడీ మీకు పరిచయం ఉన్న వ్యక్తుల, లేకపోతే కొత్త వ్యక్తుల అంటే గనక వారు మీకు అత్యంత సన్నిహితులు, స్నేహితులు, ఆప్తులు కూడా అయ్యుండొచ్చు. లేకపోతే మీ గురించి ఏమీ తెలియని ఒక స్త్రీ కావచ్చు. మీకు ఇష్టమైన ఒక స్త్రీ ద్వారా మీరు చేయనటువంటి తప్పులకు గాను ఆ యొక్క స్త్రీ ఈ రోజున మీకు పరిచయం కావచ్చు. అత్యంత బాధాకరమైన రోజుగా ఈ రోజు మొదలు అవుతుందండి. మొదలు ఎలా అవుతుందో ముగింపు కూడా ఈ రోజు అలాగే ఉంటుంది. మీ మనసు ఎంతగానో వేధిస్తూ రోధిస్తూ ఉంటుంది. ఇలా జరగకుండా ఉండాల్సింది. ఈ రోజు ఉదయాన్నే లేచి ఎవరి ముఖం చూశానో నా జాతకం ఈ విధంగా తగలబడింది అంటూ ఎంతో వేదనకు గురి అవుతారు. చాలా రోజుల నుంచి కొన్ని ఆస్తి తగాదాల వల్ల కావచ్చు, ఏదైనా ఒక విషయాన్ని దాచిపెట్టడం వల్ల కావచ్చు, మీకు సంబంధించిన విషయాలు వేరే వారికి చెప్పి మిమ్మల్ని కొంచెం తక్కువ స్థాయికి తీసుకెళ్లే విధంగా తక్కువగా మాట్లాడడం వల్ల కూడా కావచ్చును. ఇలాంటివి చేయడం వల్ల వారు మీకు దూరం అయ్యారండి. అయితే వారి వల్ల ఈ రోజున ఈ రాశి జాతకులకు బాధ అయితే ఎక్కువ అవుతుంది. గజ గజ వణికేలాగా చేస్తుంది ఈ యొక్క బాధ. మీ జీవితంలో సకల మార్పులు కలగబోతున్నాయి. మీకు సంబంధించిన ఆస్తి విషయంలో కావచ్చు, ముఖ్యమైన లావాదేవీల విషయంలో కావచ్చు, మీకు రావాల్సిన అవకాశాల విషయంలో కావచ్చు, లేదా మీరు దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో ముఖ్యమైన విషయంలోనే ఈ రోజున ఆరోపణలు ఎదుర్కొంటారు. ఆ ఆరోపణలు కాస్తంత గొడవ ఎక్కువగా మారొచ్చు. వీలున్నంతసేపు చక్కగా ఈ రాశి జాతకులు ఈ రోజున శివారాధన చేసుకుని ఒత్తిడి తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఒంటరిగా సమయం గడపండి. సాధ్యమైనంత వరకు కూడా ముఖ్యమైన పనులను వాయిదా వేసుకోండి. ఏ నూతన కార్యక్రమం మీద ఈ రోజు బయలుదేరి వెళ్లినా కూడా ఆ యొక్క పని పూర్తి అవ్వదు. ఒకవేళ వెళ్లాల్సి వస్తే మీ పని మీరు చూసుకుని వచ్చేయడమే చాలా ఉత్తమంగా చెప్పడం జరుగుతుంది. ఎవరితో కూడా చర్చా గోష్ఠుల్లో పాల్గొనవద్దు. ఈ రోజు ఒక స్త్రీ వల్ల ప్రతికూలతే అధికంగా ఉంది. కావున ఏ స్త్రీకి కూడా ఈ రోజున ఎటువంటి విషయాలు చెప్పొద్దు. ఎంత దగ్గర వారు అయినా, ఎంత మంచివారు అనిపించినా, మీ మనసుకు దగ్గర వారు అయినా కూడా మీ గురించిన ఏ సమాచారం, జరగబోయే సమాచారం కూడా చెప్పొద్దు. ఈ రోజున స్త్రీ విషయంలో అప్రమత్తంగా ఉంటూ మీ యొక్క రహస్యాల విషయంలో ఇంకా ఆస్త జాగ్రత్తగా ప్రైవేటుగా ఉండండి. వచ్చే అవకాశం కానీ, వచ్చిన అవకాశం కానీ, గతాన్ని కానీ, భవిష్యత్తు ప్రణాళికలు కానీ ఎవ్వరికి ఏ విధమైన సందేశాలు ఇవ్వద్దు. ఏ చర్చా గోష్ఠుల్లో ముఖ్యంగా స్త్రీలతో పెట్టవద్దు. నూతన స్త్రీ అయినా, పరిచయం ఉన్న స్త్రీ అయినా, మీరు వెళ్లిన చోట పరిచయం కూడా కావచ్చు. సమాజంలో వీరే మీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తారు. అందువల్ల చాలా అప్రమత్తంగా ఉండండి. వచ్చే అవకాశాలు కానీ, ధనం గురించి కానీ ఎవ్వరితో ఏ విధంగానూ చర్చించొద్దు. ఇండైరెక్ట్ గానా, డైరెక్ట్ గా అయినా దీని గురించి చెప్పొద్దు. ఒంటరిగా ఉంటూ మీ యొక్క అవకాశాలు ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్లే ప్రయత్నం చేయండి. మీ బంధువుల్లో, స్నేహితుల్లో ఎక్కడైనా కూడాను పనిచేసే చోట కూడా ఉండొచ్చు. కావున అప్రమత్తతే అవసరం. ప్రతికూల ఫలితాలు అనుకూలంగా మార్చుకోవడానికి నవగ్రహ ఆరాధన చేసుకోండి, మేలు కలుగుతుంది. హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా కూడా మరిన్ని శుభకర ఫలాలు పొందుకుంటారు. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.